చాలా పాడైపోయింది. పిల్లలు మాత్రం ఈ స్కూల్లో రానిద్దండి. పూర్తి ఇది మన నీకు సార్ సీట్లు వాళ్ళు పాడైపోయింది. కట్టీలన్నీ మెత్తబడైపోయింది. పూర్తిగా టైం అయిపోయింది. భయపడే ఎవరు పంపించడం సార్ పిల్లలను వస్తున్నారు సార్ దీనికోసం వచ్చి పంపిక ఎవరు అట్లే అన్నాడు ఏం చేస్తాడు ఎవరు చేస్తారు సార్ 60 మంది 70 మంది ఉన్నారు సార్ టీచర్ ఉన్నారా కానీ ఇప్పుడు ఈ స్కూల్ వల్ల ఎవరు ఎందుకంటే ఏమైనా స్కూల్ పడితే పిల్లలు ఏం చేయాలి సార్ చిన్నపిల్లలు కదా అందుకు ఇది చర్య తీసుకోవాలని మనం కూడా ఇప్పుడు మాట్లాడినాం సార్ అదే 5 లక్షలు శాంక్షన్లో ఉంది ఇది రిపేర్ చేసుకోవచ్చు గోడలు సార్ మనం తీసేయండి ఏమేమి అని చెప్పేసి దీంట్లో నెల అయింది సార్ నెల నుంచి దీంట్లో కూడా అంతా చాలా ఇది మొన్న నీట్ చేసినాయి సార్ చిన్నపిల్లలకి ఏదైనా గోడలు పడితే ప్రాణాపాయం కదా స్కూల్కి మా పిల్లల్ని పంపిద్దండి. బయట పడిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు పట్టించుకోలేదని చెప్పి కూడా మేము ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ గ్రామంలో 150 ఇళ్ళు ఉన్నాయి, 600 మంది జనాభా ఉన్నారు. ప్రజల తరఫున కూడా నేను కోరుతా ఉన్నాను, ఈ స్కూల్ ఎందుకు కట్టించలేదో ఈ సంబంధిత అధికారులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. వెంటనే స్కూల్ కట్టించి చిన్నపిల్లల్ని ఇక్కడ ఊరి ప్రజలను కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా సమక్షంలో ప్రజల సమక్షంలో తెలియజేసుకుంటున్నాం. జై హింద్.